గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎప్స్టీన్ అనే వ్యక్తి పేరు తెగ వైరల్ అవుతాం. ఈయన చేసిన నేరాలు, అందుకు సంబంధించిన రియల్ లైన్ ఏఐ ఫోటోలు కూడా నెట్టింట తెగ కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈయనకు సంబంధించిన ఓ వెబ్ సిరీస్ ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చింది. 6 ఏళ్ల క్రితమే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి వచ్చినప్పటికీ ఇప్పుడు ఉన్నట్టుండి ఇతని గురించి అందరూ తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుండడంతో ఆ సిరీస్ కాస్త నెట్ఫ్లిక్స్లో ట్రెండ్ అవుతాం. అమెరికాకు చెందిన ఎప్స్టీన్ అగ్రరాజ్యాన్ని కుదిపేసిన భారీ సెక్స్ కుంభకోణానికి ప్రధాన సూత్రధారి. 1980-90లో పేద మధ్యతరగతి బాలికలకు, అమ్మాయిలకు డబ్బు ఆశ చూపించి ఫ్లోరిడా, న్యూయార్క్, వర్జిన్ ఐలాండ్స్, మెక్సికోలోని నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడని ఈయనపై ప్రధాన ఆరోపణ. అయితే ఇది అప్పట్లో బయటపడింది. దాదాపు 2 దశాబ్దాల పాటు సాగిన ఈ చీకటి వ్యవహారం 2005లో బట్టబయలైపోయింది. ఇక ఈ క్రమంలోనే 2005లో ఎప్స్టీన్ని అరెస్టు చేసి కొన్ని నెలలు జైల్లో ఉంచారు. 2019లో మీటూ ఉద్యమ సమయంలో మరోసారి ఆరోపణలు వచ్చేసరికి అరెస్ట్ కూడా చేశారు. అదే ఏడాది ఆగస్టులో జైలులోనే అనుమానాస్పద స్థితిలో ఎప్స్టీన్ చనిపోయాడు. అది ఆత్మహత్య అని పోలీసులు తేల్చినప్పటికీ ఇప్పటికీ ఈయన మరణంపై పలు అనుమానాలైతే ఉన్నాయి. అయితే ఎప్స్టీన్ మరణించిన ఏడాది తర్వాత ఇతడి జీవితం ఆధారంగా జెఫ్రీ ఎప్స్టీన్ ఫిల్తీ రిచ్ పేరుతో నెట్ఫ్లిక్స్లో ఓ డాక్యుమెంటరీ రిలీజ్ అయింది. 4 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్కి లిసా బ్రైంట్ దర్శకత్వం వహించారు. తాజాగా ఎప్స్టీన్ ఫైల్స్ మరోసారి వైరల్ అవుతుండడంతో 6 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఆ డాక్యుమెంటరీ ఇప్పుడు మరోసారి ట్రెండింగ్లోకి వచ్చింది. ఇందులో టీచర్ స్థాయి నుంచి ఫైనాన్షియల్గా ఎప్స్టీన్ ఎలా ఎదిగాడు, లైంగిక నేరాలకు ఎలా పాల్పడ్డాడు, నిందితుని చేతిలో మోసపోయిన వారి వ్యధలేంటి, చివరకు జైలులోనే ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులేంటి అనేవి చూపించాడు డైరెక్టర్. అయితే ఎప్స్టీన్ స్టోరీ గురించి, అతని నేర సామ్రాజ్యం గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ సిరీస్పై లుక్ చేయండి.